షూట్ చేయరు. హోల్డ్ ద గన్. ఫైర్. అంత ఫైరింగ్ అవుతుంటే అమ్మాయిని పట్టుకున్నావేంట్రా? మేము చూడగానే అర్థమైపోయిందండి. మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తుంది తెలీదు, అందుకే గట్టి పడేసుకున్నాం. అంత ఇష్టమా అది? నీలాంటోడు కూడా లవ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఎలా అర్థమైందా? నేను ఇంకా లవ్ దాకా పోలేదు మేడం. ఏ వీక్ అయిపోతాం మేడం. లవ్ అంటే పెయిన్. ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ళు ఏడుస్తారేమో, మా మగాళ్ళు ఎక్కెక్కి ఏడుస్తారు. నాకు ఏడవడం నచ్చదు మేడం. మీరు మళ్ళీ లవ్ అని చెప్పి భయపెట్టకండి. ప్రేమ అంటే భయమా? స్లమ్ కోసం ఇంత చేస్తున్నావు, అది ప్రేమ కదా? మేడం, దేశాన్ని ప్రేమించడం వేరు, ఆడదాన్ని ప్రేమించడం వేరు. ఐ లవ్ ఇండియా. రూపాయి ఖర్చు ఉండదు. ఐ లవ్ యూ. సరదా తీరిపోద్ది మేడం. ఒక్కసారి వాసుకొని చూపించండి. ఎందుకు చూడాలి వాడిని? వాడు నిన్ను లవ్ చేయట్లేదంట. నాకు తెలుసు, నేను వాడిని లవ్ చేయట్లా. లవ్ కాకపోతే ఏం చేసుకుంటారే మీరిద్దరు? ఏదో ఒకటి చేసుకుంటా. మమ్మల్ని వదిలేయండి, నేను ఇక్కడే ఉంటా. జాన్, మీరింటికి వెళ్ళండి. రాత్రి అంతా ఇది ఇక్కడే ఉండని, అప్పుడు తెలుస్తుంది. జాన్, చాలా మంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ. కానీ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నా అది మోహమే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు మనసులో ఒకటే, వాళ్ళ ఆలోచనలు ఒకటే. బోత్ ఆర్ మ్యాడ్, మ్యాడ్లీ ఇన్ లవ్. ఎంత పని చేసావురా? ఆ పిల్ల నిన్ను కలవాలని రాత్రంతా బయటే కూర్చుంది. బంగారం లాంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగావు కదరా. ఛీ! మేడం, మోనికని కలవాలట. కానిస్టేబుల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు మేడం వాస్కో. అలాగే మేడం. అబ్బా రండి మేడం, గట్టి కుమ్మేశారు. ఈ మధ్య మీ పోలీసులు బాగా రొమాంటిక్గా తేరారు మేడం. నేను చెప్పాను కాబట్టి అక్కడితో ఆపారు, లేకపోతే సాలిటరీ సెల్లో పడేసేవారు. మోనిక ఎక్కడ మేడం? ఏం మాట్లాడతావు మోనికతో? ఏం మాట్లాడాలని ఇంత పెంట చేసావు బేసాలే? మేడం, నా మనసులో ఏముందో మీ ముందు ఓపెన్గా చెప్పేస్తా. అసలు దాని ఇష్టం. ఇదే లాస్ట్ మీటింగ్, ఒకసారి రండి ప్లీజ్. మోనిక, రాత్రంతా ఏడ్చావా? నీకు ఊరి శిక్ష పడుతుందంట, నిజమేనా? లేదు, మహా అయితే లైఫ్ వేస్తారు. నువ్వేమైనా జడ్జారా? అన్ని ముందే చెప్తున్నావు. ఈ నెలలో నన్ను కోర్టుకి తీసుకెళ్తారు.
జడ్జి గారు ముచ్చటపడి ఓ 2-3 ఏళ్ళు వేస్తే ఇక్కడే బుద్ధిగా ఉంటా. ఒకవేళ లైఫ్ వేస్తే 24 గంటలు తిరగక ముందు నీ ఒళ్ళో ఉంటా. ఎలా ఉంటావు? దీలు కూడా దుకేస్తా. ఏం చేసినా ఇప్పుడే ఈ వయసు ఈ మోహం మళ్ళీ రావు. 2-3 ఏళ్ళు అయితే నువ్వు మేనేజ్ చేస్తావు. 14 ఏళ్ళు అయితే నీకు ఇంట్రెస్ట్ పోద్ది, నాకు ఇంట్రెస్ట్ పోద్ది. న్యూస్ పేపర్ చదువుకో, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఏం చేసినా ఇప్పుడే ఈ వయసు ఈ మోహం మళ్ళీ రావు. మోనికా హ్యాపీగా తన వదినతో కలిసి ప్రోగ్రాం చేసుకుంటుంది. జైల్లో ఉన్న వాస్కో హ్యాపీగా ఉన్నాడు. ప్రతి ఆదివారం వాళ్ళ నానమ్మ చర్చ్ దగ్గర డబ్బులు పంచుతూనే ఉంది. ఎవ్వరికీ టెన్షన్ లేదు, ఒక్క నాకు తప్ప. నెల రోజుల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది. వాస్కోకి లైఫ్ సెంటెన్స్ పడింది. కానీ ఎక్కడో డౌట్, వాడు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని. మేడం, వాడు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే వాడిని పట్టుకుని తీసుకెళ్లి సాలిటరీ సెల్లో వేశాం మేడం. గుడ్. ఒకవేళ లైఫ్ వేస్తే 24 గంటలు తిరగక ముందు నీ ఊళ్ళో ఉంటా. సాలిటరీ సెల్ ఎక్కడా? మేడం, ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది మేడం. వెళ్ళి చూడండి. నీచే క్యా హై దేఖ్. మేడం, ఇక్కడ పెద్ద టన్నల్ ఉంది. వాడు జీవితంలో తవ్విన ఒకే ఒక టనల్ ఇదే.